శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాము డిపాజిట్ చేసిన డబ్బులు తమకు ఇవ్వడం లేదంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. మొత్తం 33 ఖాతాల్లో 2,80,00,000 రూపాయలు మాయమైందని ఆరోపించారు. తమ డబ్బులు తమకు తిరిగి చెల్లించకపోతే ఉద్యోగులను లోపలికి వెళ్లనివ్వమంటూ గేట్ల ముందు బైఠాయించారు. ఈ కేసును సిబిఐకి అప్పచెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఉద్యోగులను అడ్డుకున్న ఖాతాదారులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పోస్ట్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ప్రతిరోజు కూడా ఈ కేసుకు సంబంధించిన డబ్బులు ఏవైతే పోయాయో ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత మాది. మమ్మల్ని సార్ మీరు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టారు. నాకేం బుక్ ఇచ్చారు? ఆ బుక్ క్రిసిట్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులకి క్లైమ్ ఇవ్వండి సార్. ఏం క్లైమ్ చేశారు సార్? ఎవరు చేశారు సార్? అరెస్ట్ చేయండి సార్. తీసుకెళ్ళి జోన్ పంపించారు. ఎక్కడికి వెళ్ళింది? ఫైల్ ఎక్కడికి వెళ్తే మాకేంటి తెలుసా? మా డబ్బులు కావాలని అడుగుతున్నాం. ఎలాగ వస్తాయని చెప్పంటున్నాం. 3 నెలలు ఆగండి, 2 నెలలు ఆగండి. ఒకటే మాట సార్. సార్ ఇప్పుడు నేను ఎస్పీ గారితోనే మాట్లాడగలను. నేను మా రీజనల్ డైరెక్టర్ గారితో ఎలా మాట్లాడగలను? ఇంకా ఎస్పీ గారు మాట్లాడు. మనిషి ఒక్కొక్క పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. 2017 నుండి మీకు 2025 కల్లా మీ డబ్బులు మీకు డబుల్ వస్తాయని చెప్పి ఒక ఆశ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో. ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను. ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా 4 months బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది. ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పారు. నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు. అదే సార్ ఇవ్వడు సార్, నాకు బుక్లు ఇచ్చారని నేను బుక్లు చూపించాను, మీరు ఇచ్చిన బాండ్లు చూపించాను, కానీ మీ డబ్బులు అకౌంట్ అవ్వలేదు, మీ డబ్బులు పోయాయి అని చెప్పారు. అదే సార్ మీరు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత నా డబ్బులు పోయాయని మీరు చెప్తున్నారు. నా డబ్బులు పోయి ఉంటే మీకు 2017లో నా డబ్బులు పోయాయి, మరి 2018 అని చెప్పాలి మీ డబ్బులు లేవని, 2019లో డబ్బులు లేవని చెప్పాలి. మీరు 2024 కల్లా వచ్చి డబ్బులు పోయాయి, 25కి వచ్చి డబ్బులు పోయాయి అంటున్నారు. ఏంటి సార్ పోయాయి అంటే, లేదు మీ డబ్బులు ఎక్కడ పోవు, మీవన్నీ వస్తాయి అన్నారు. వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు. నాకు 2017లో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్కులు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను. ఏజెంటే నాకు బుక్కులు తెచ్చి ఇచ్చారు. అన్నీ సరిపోయావని చెప్పారు. అవేళ 20 వరకు నేను తిరిగి చూసుకోలేదు. పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని ఈరోజు తెలిసినప్పటికి 4 నెలల నుండి ఈరోజు అడుగుతుంటే మాకు 15 రోజులు నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతే క్లెయిమ్ చేస్తున్నాం. సిబిఐకి ఇచ్చున్నాం. దొంగలు దొరికారు. దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేస్తాము, చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు, ప్రతి రూపాయి మీకు వస్తుందని చెప్పి ఇవాళ వరకు ఎస్పీ గారు అయినా అదే శ్రీకాంత్ గారు ఐపీఓ గారు కానీ మాకు ఇవాళ వరకు చెప్పడం జరిగింది. తర్వాత మా బుక్లన్నీ తీసుకొని ఇగోటండి మాకు ఈ మాన్యువల్ రిసీట్ ఇచ్చారు, ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇది మనిషి ఒక్కొక్క పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. 2017 నుండి మీకు 2025 కల్లా మీ డబ్బులు మీకు డబుల్ వస్తాయని చెప్పి ఒక ఆశ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్. ఎవరైతే ఈ ఇచ్చాపురం ఫ్రాడ్లో జరిగినటువంటి బాధితులు ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి నేను వివరణ ఇవ్వడానికి కోసం ఈరోజు నేను ఇచ్చాపురం రావడం జరిగిందండి. బాధితుల యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. ఆవేదన వాళ్ళకి మేము ఏ విధంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేశాము, ఆ క్లెయిమ్స్ ప్రజెంట్ స్టేటస్ ఏమిటనేటువంటి బాధితులకి చక్కగా వివరించాను. ఆధారాలతో సహా నేను వివరించాను. అయితే నేను రీజనల్ ఆఫీస్ నుంచి కానీ మా డివిజనల్ ఆఫీస్ నుంచి కానీ అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో క్లెయిమ్స్ అనేటువంటివి అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ క్లెయిమ్స్ ప్రాసెస్ అయినంత వరకు ప్రజల తరపున, ఈ బాధితుల తరపున, ఈ సబ్ డివిజన్ తరపున నేను ప్రతిరోజు కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి. ఏదైతే నేను ముందుగానే చెప్తున్నానో, ముందు నుంచి చెప్తున్నానో నేను కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా పోస్ట్ ఆఫీస్లో ఆధారాలు అంటే పాస్బుక్ల్లో డిపార్ట్మెంట్లో డబ్బులు జమ చేసి ఉన్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఏ రోజు వరకు అయితే వాళ్ళకి శాంక్షన్ జరుగుతుందో ఆ రోజు వరకు వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుందండి. ఇది డిపార్ట్మెంట్ తాలూకు హామీ అండి. దీన్ని మీరు ప్రజల్లోకి చేరవేయండి. వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవు. అయితే ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వచ్చు, అది సహజ కారణం. ఎందుకంటే శాంక్షన్ చేసినటువంటి ఆఫీసర్లు ఒక్కొక్కసారి అందుబాటులో